రాజకీయాలకు కాదేది అనర్హం అన్నట్టు ఇప్పటివరకు శవాలను వాడుకున్న వైసీపీ ఇప్పుడు సినిమాలను కూడా రాజకీయాల కోసం వాడుకుంటుంది. ఇక సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంతోమంది ప్రముఖులు వచ్చారు, రాణించారు. కానీ సినిమాలను రాజకీయాలకు వాడుకున్నది మాత్రం ఒక్క వైసీపీ అనే చెప్పాలి. పుష్ప 2 సినిమా దగ్గర నుంచి మొదలైనటువంటి ఈ వివాదాన్ని ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకు కూడా రుద్దే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. పుష్ప 2కి వైసీపీ సపోర్ట్గా మాట్లాడటం, సపోర్ట్గా ట్వీట్స్ పెట్టడం, అలాగే అల్లు అర్జున్కి సపోర్ట్గా మాట్లాడటం ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ వాళ్ళ కుటుంబాల మధ్య లేని వివాదాన్ని తీసుకొచ్చి ఇప్పుడు గేమ్ చేంజర్కి పవన్ కళ్యాణ్ వచ్చి ప్రమోట్ చేసినా కూడా సక్సెస్ అవ్వలేదు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇలా సినిమాల్లో కూడా సినిమా రంగంలో కూడా ఇలా వైసీపీ వాళ్ళు దూరి రాజకీయాలకు వాడుకోవడాన్ని ఎలా చూడాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు. నమస్కారం సార్. సార్ అంగమరావు గారు, మీరు చెప్పండి, అంటే మనం చూసాం ఒక్క ఛాన్స్ దొరికింది వైసీపీకి, ఎలా అల్లు అర్జున్ గారు వచ్చి ఒక రాజకీయ నాయకుడికి ప్రమోట్ చేయడం ద్వారా. సో వాళ్ళ కుటుంబాల మధ్య లేని వివాదాన్ని క్రియేట్ చేసి వైసీపీ దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి మొన్నటి వరకు ప్రయత్నం చేసింది. సో మనం చూసాము, అది అక్కడితో సమస్య పోయింది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వగానే మళ్ళీ ఆ పుష్ప 2 అంశాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు రుద్దే ప్రయత్నం చేస్తుంది. సో ఎలా చూడవచ్చు అంటారు సినిమాలను కూడా ఇలా రాజకీయానికి వాడుకోవడాన్ని? మీరేమంటారు? వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ అంశాన్నైనా రాజకీయంగా వాడుకోకపోతే మనం మాట్లాడుకోవాలి, రాజకీయాలకు వాడుకుంటే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ వాళ్ళ కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి అని చెప్పని కావాలని సృష్టించేసి కాపుల ఓట్లను చేల్చడానికి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి చక్కని ప్రణాళికలో భాగంగా ఇది భావించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో గతంలో ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నాడో మాట్లాడమంటే నేను మాట్లాడనన్న కానించి వాళ్ళ కుటుంబాల మధ్య వైరుధ్యం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నారు. నాకు తెలిసి చిరంజీవి గారితో ఒక అల్లు అరవింద్ గారికి ఇద్దరికి వ్యక్తిగతంగా ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నాయంటే మాత్రం నేను నమ్మను. ఇప్పుడు కూడా స్టిల్ నౌ సరే, పిల్లలు ఎదిగొచ్చారు, వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏదైనా అహం ఉంటే ఉండొచ్చు, ఒకళ్ళ మించి ఒకళ్ళ చిత్రాలు విజయవంతం అయ్యే దాని మీద ఈర్ష్యా ద్వేషాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ వాళ్ళిద్దరి విషయంలో మాత్రం అలాంటివి ఏమి ఉండవు నాకు తెలిసినంతవరకు. ఇక ఇప్పుడు దాన్ని కుటుంబానికి అంటగట్టేసి, రెండోది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు వచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి, అల్లు అర్జున్ వెళ్ళి నంద్యాల ఉప ఎన్నికల్లో వెళ్ళి ప్రచారం చేశాడు కాబట్టి అతను వైఎస్ఆర్సీపీ పార్టీగా చిత్రీకరించి అతని అభిమానులను కొంతమందినైనా చీల్చుకుంటే ఏళ్లలో చీలకు వస్తుందని చెప్పని వాళ్ళు భావిస్తున్నారు. అది జరిగే పని కాదని గతంలో వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా ఎన్నికల్లో ప్రజలైతే నిరూపించారు. ఇదైతే వాస్తవం. దీన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు గేమ్ చేంజర్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు దానికి. అలాగే కథానాయకులు ఎవరు రావాల్సిన అవసరం లేదు, నిర్మాతలు వస్తే చాలు ధరలు పెంచుకోవడానికి, కానీ లేకపోతే ఏదన్నా కావాలంటే నిర్మాతలు రావాలి, అవసరం వాళ్ళది కదా, కథానాయకులకి ఏం పని అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆయన వచ్చి ప్రచారం చేసినా కూడా గేమ్ చేంజర్ ఆడలేదు కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్దే పై చేయి అనే అభిప్రాయం వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో వాళ్ళ సైనికులంతా దాని గురించి ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రాజకీయానికి ఎప్పుడో నుంచో అవినాభావ సంబంధం ఉంది. కథానాయకులు కావచ్చు, లేకపోతే నటీనటులు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, దర్శక నిర్మాతలు వాళ్ళు ఇష్టమైన పార్టీలో వాళ్ళు ఉంటానే ఉన్నారు, ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉంది. ఎక్కువగా శాతం తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది నటీనటులు మొట్టమొదటి నుంచి కూడా అన్నదండలుగా ఉండేవాళ్ళు. నందమూరి తారక రామారావు గారు ఇప్పటి నుంచి కూడా. కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వ్యక్తులైన ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చేసి వినయంగా ఉండాలా, నమస్కారం పెట్టాలా, నేను రాజుని, వాళ్ళు నేను చెప్తేనే వాళ్ళకి చిత్రాలు ఆడుతీ, నా ఇష్టం వచ్చిన రేట్లు నిర్ణయిస్తాను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారు. అట్లానే వాళ్ళని పిలిపించుకున్నాడు, వాళ్ళ చేత దండాలు పెట్టించుకున్నాడు. తిరిగి ప్రతి నమస్కారం చేయని చిత్రాలు మాత్రమే బయటకు వదిలాడు. సహజంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏది బయటికి రావాలనేది వాళ్ళు నిర్ణయించేది, వాళ్ళ ఇష్టాన్ని ప్రకారమే బయటకు వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ నేను గొప్ప, చిరంజీవి అయినా లేకపోతే నాగార్జున అయినా ఎవరైనా సరే, ప్రభాస్ అయినా సరే, వాళ్ళకంటే నేనే గొప్ప అనే అభిప్రాయం ప్రజల్లో కలగజేయడం కోసం ఆ రోజు వాళ్ళు ప్రయత్నించారు. దానికి పర్యవసనం ఏంటో ఎన్నికల్లో రుచి చూశారు వాళ్ళు. ఇప్పుడు దానికి కూడా ఇంకా తెలుసుకోకుండా, కళ్ళు తెరవకుండా ఈరోజు కూడా అదే విధంగా ముందుకెళ్ళే ప్రయత్నంలో అల్లు అర్జున్ని, అంటే అల్లు రామలింగ గారి కుటుంబం వేరు, చిరంజీవి కుటుంబం వేరు అనే అభిప్రాయంలో కలగజేయటం కోసం ఈరోజు ఈ రెండు చిత్రాలని
వాళ్ళ అంటే వ్యత్యాసాలను చూపిస్తూ అది విజయవంతమైంది, మేము ఉండగా ఉన్నాం కాబట్టి ఇది పరాజయమైంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడనే ఉద్దేశాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అయితే మాత్రం నేను భావిస్తున్నాను. మహేష్ బాబు గారి గురించి నాకు బాగా తెలుసు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా. మీకు ఒక సంఘటన చెప్తాను, ఇది మీకు తెలియదేం కాదు. ఇది మహేష్ బాబుకి పురస్కారం వచ్చింది. ఆ వేదిక అంటే మన పబ్లిక్ గార్డెన్స్లో అప్పుడు అవార్డ్స్ ఇస్తూ ఉండేవాడు, నంది పురస్కారాలు ఇస్తూ ఉండేవాడు. దానికి కృష్ణ గారు కూడా వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. సంఘీభావంతో అందరూ చేతులు ఎత్తాల. కృష్ణ గారు రాజశేఖర రెడ్డి గారు చేయి పట్టుకొని చేయి పైకెత్తుకున్నాడు, మహేష్ బాబు చేయి ఎత్తల. వాళ్ళ నాన్న ఇద్దరుండా కూడా చేయి ఎత్తల. కృష్ణ గారు బలవంతంగా చేయి ఎత్తిచ్చాడు. అది మహేష్ బాబు అంటే. ఎందుకంటే ఆయన ఈ రాజకీయాలకు చాలా దూరం. వాళ్ళ సొంత బావగారు 2 పర్యాయాలు గుంటూరు లోక్సభకు పోటీ చేసినా కూడా ప్రచారానికి రావడం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయడు. మామూలుగా వాళ్ళ ఇంట్లో జరిగిన కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆ ఫోటో వచ్చి ఉంటుంది. దానికి సంబంధించి అశుభకార్యం జరిగింది కదా అప్పుడు ఆ ఇంట్లో. వాళ్ళకి కావాలని చేస్తారు కదా, అందుకే నేను చెప్పాను అలాంటివి చేయకపోతే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి, కానీ చేసినప్పుడు పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అందుకే మహేష్ బాబు గురించి నాకు తెలుసు కాబట్టి నేను దాని గురించి చెప్తున్న కారణం కూడా అది. దీనికి తోడు ఈరోజు వాళ్ళకి ఏ దిక్కు లేదు. ముందు అసలు వాళ్ళకి దిక్కులన్నీ మూసుకుపోయినాయి, ఏ దిక్కు కనపట్టలేదు. సూర్యుడు కూడా వెళ్ళడానికి ఆస్కారం లేదు, ఎందుకంటే అట్లా తెరలగట్టి పడ్డాయి. ఆయనే చేశాడు కదా, అంతా తెరలగట్టుకొని తిరిగాడు కదా. ఇప్పుడు ఆ తెరలే చుట్టూ కమ్మేసినాయి, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి సందర్భంలో తిరుపతి లాంటిది జరిగిద్దా, లేకపోతే పుష్ప లాంటిది జరిగిద్దా, లేకపోతే గేమ్ చేంజర్ దొరికిద్దా, ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానికి ఎటు వాళ్ళు సంధించే పరిస్థితి అయితే లేదు. ఏదో తెలిసో తెలియకో ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు అర్థమైపోయింది కదా. అర్థమైన సందర్భంగానే గతంలో అల్లు అర్జున్ ప్రవర్తనకు భిన్నంగా వాళ్ళిద్దరూ ఇళ్ళకి వెళ్ళేసి చిరంజీవి గారి ఇంటికి, అలాగే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళేసి, ఇతను నాగబాబు గారి ఇంటికి వెళ్ళేసి కలవటం కూడా జరిగింది. అంటే మా మధ్య విభేదాలు లేవని చెప్పని వీళ్ళకి చెంపపెట్టలాగానే అతను కూడా ప్రవర్తించాడు. సరే, అతనికి జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది, అది వేరే విషయం. అది న్యాయపరంగా ఏమి ఎదుర్కోవాలో న్యాయస్థానంలో చూసుకుంటారు. అంతవరకు మాత్రం వాళ్ళ కార్యక్రమం దీనికి సంబంధం లేదు. రాజకీయాలలో ఏదన్నా పొరపాటున మళ్ళీ ఏలు పెట్టాలన్నా కాలు పెట్టాలన్నా కూడా ఈ సంఘటన అతనికి హెచ్చరికలాగా ఉంటుంది. అందుట్లో మాత్రం ఎలాంటి సందేహం అయితే ఏమి లేదు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈరోజు అతను ఎమ్మట నడవటానికి ఎవరు సిద్ధంగా లేరు. కారణం ఏంటంటే అంతకుముందు భయపడ్డారు. కొంతమంది బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా చిత్ర పరిశ్రమే వాళ్ళు గిరిగీసుకొని ఉంటారు. వాళ్ళు మీరు చూడండి, కావాలంటే చిత్ర పరిశ్రమలో కథానాయకులు కావచ్చు, దర్శకులు కావచ్చు, మరి కథానాయకులు కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళకంటూ గిరిగీసుకొని ఉంటారు. బాహ్య ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేదు. మంచి చెడుల గురించి తెలియదు వాళ్ళకి. వాళ్ళది ఉన్నదే లోకం. ఎందుకంటే అక్కడ ఇంద్రులు చంద్రులు వాళ్ళే, ఇంద్రులైన వాళ్ళే చంద్రులైన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు అలా కీర్తిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రభ వెలిగినంతకాలం వాళ్ళ పైన కూర్చోబెడతారు. వాళ్ళు ప్రభ లేదనుకోండి, ఇక దాని గురించి ఎవరు పట్టించుకోరు. చిన్న ఉదాహరణ, నేను రాజేష్ ఖన్నా గారు ఆయన ఉజ్వలగా ఎదిగే సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలోంచి బయటకు వచ్చి ఆయన కారు ఎక్కే లోపు ఆయన అందుబాటులో ఉండడు కాబట్టి ఆ కారు మీద ఆ రోజు అందరు ఆడపిల్లలు ముద్దు పెట్టుకునేవాళ్ళు, ఆయన ఎటు దొరకడు కాబట్టి. అలాంటి వ్యక్తి తర్వాత ఢిల్లీ పురవీధిలో తిరిగితే ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ ప్రభ ఉన్నంత వరకే వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చిత్రసీమలో వెలిగేంత వరకే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది కొద్దిమంది, ఏ రామారావు గారు లాంటి వాళ్ళు, లేక కృష్ణ గారు లాంటి వాళ్ళు చిత్ర పరిశ్రమ నుంచి వాళ్ళు మళ్ళీ చిత్రాల్లో నటించకపోయినా వాళ్ళకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలతో వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. వీళ్ళకి మిగిలిన వాళ్ళకి వచ్చి తాత్కాలికం, అది ఎన్నాళ్ళు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి దాన్ని నమ్ముకొని మీరు విర్రవీగారనుకోండి, ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళే వస్తారు. గమనించుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వాళ్ళే వస్తారు. కాబట్టి చిత్ర పరిశ్రమకి రాజకీయానికి దూరంగా ఉంటూ సత్యమూర్తి గారు చెప్పినట్టు అల్లు అర్జున్ అయినా సరే ఎవరైనా ముందుగా వాళ్ళ యొక్క ఏదైతే కథానాయకుడిగా ముందుకెళ్తున్నాడో దాంట్లో ఇంకా కొత్త కొత్త ప్రయోగాలు చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడే చిత్రాలను ఎంచుకుంటూ మీ యొక్క ప్రజాదరణతో పాటు మీ వ్యక్తిత్వాన్ని కూడా పెంపొందించుకొని ప్రజలకు దగ్గర అయితే ఉంటే జీవితకాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారని అయితే నేను చెప్తున్నాను.